ఏంటి పరిస్థితి? తీర్థం గొడవనా? ఎమ్మెల్సీ రిపోర్ట్ వచ్చేసింది, కేసు కట్టేశాం. అంత తొందర ఏంటి? ఏదో చిన్న కాంప్రమైజ్ చేస్తే అయిపోద్ది కదా. వాడు హాస్పిటల్లో ఉన్నాడు, దెబ్బ పెద్దది, ప్రాణం మీదకి రావచ్చు. కాశీ వదులుతాడా? చిత్తూరు శివకుమార్ని నువ్వు చంపడానికి ప్రయత్నించావని కేసు. నువ్వేమైనా చెప్పుకుంటావా? పొడిచింది నిజమేనండి, ఒప్పుకున్నాను సార్. వాళ్ళు ఏం చేశారండి, మా నాన్న మీద ఊరందరి ముందు ఉచ్చబోసారు సార్. మరి వాళ్ళు ఏం చేయాలండి? మా నాన్న ఒంటి మీద సొక్క నలగకుండా బతికాడండి. 10 మందిలో ఆయన పరుగు తీసి ఆయన కంటూ నీళ్లు తెప్పించారండి. మీ నాన్నకో మీ అమ్మకో సేత్ తోడుకుంటారండి. నేనే అదే చేశాను. ఆయననే ఆడు పడకపోతే అలా తలబాటు చంపేశాడు. కాలుతో అడగని సూచనలు చెప్తారు కదా. కేసు 2 వారాలకు వాయిదా. బెయిల్ అప్రూవ్డ్. ఐదు చూడాలి అమ్మా. కాశీ, మనం ఒక ఊరోళ్ళం. జరిగింది ఏదో జరిగిపోయింది. కూర్చొని మాట్లాడుకుంటే ఈ కోర్టుల చుట్టూ తిరిగే పని ఉండదు కదా. అక్కడ ప్రాణం పోయే పరిస్థితి, డొక్కలా సిల్లడిపోయింది. కోర్టుల చుట్టూ తిరగడానికే నాకు పిక్కలంటే బలం ఉంది. చూసుకుందాం. మరి మాకు జరిగిన విషయం చిన్నదా? ఇదిగో ఈ గోరోజునే ఎక్కువైంది, వాళ్ళకి వదిలే ప్రసక్తే లేదు. అలా కానీ చూసుకుందాం. ఏట్రా నోరు పెద్ద అవుతుంది? ఏంటి ఏటేట్రా? ఆగండి, ఏంటిది? కోర్టుల ముందు కొట్లాడుకుంటారా? బెయిల్ మీద వచ్చి అరగంట కాలేదు, మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తావా? బురుండక్కర్లే. సర్లేండి, అలాగే. ఆ శివగారి దగ్గరికి వెళ్ళి డీటెయిల్ గా మాట్లాడరండి. వాడు ఆవేశంలో ఉన్నాడు. రాత్రికి నచ్చ చెప్పి రేపే వాడిని తీసుకెళ్ళి మాట్లాడతాను. నువ్వే ఏదో చేయాలి. అలాగే సార్. సరే, వాళ్ళు వచ్చారు. వస్తాను సార్. నువ్వేం మాట్లాడుకో, నేను సరి చెప్తాను కదా. ఏం బాబు, సచ్చాడో లేదో చూడ్డానికి వచ్చారా? పిన్ని, అసలు ఆ రోజు గొడవ మొదలెట్టిందే శివగాడు. ఏ నీకు తెలీదా? అలా మాట్లాడతావేంటమ్మా? మా ఊడి సంగతి తెలీదా నీకు? ఆడి ఊరినన్నా ఎప్పుడన్నా ఒక్క మాట అంటాం చూసావా? శివ చిన్న కుర్రాడు, పెద్దదేబే. మరి మాకు మాత్రం జరిగింది తక్కువ. మేము కూడా కోర్టులో కేసులు పెట్టగలం. బెయిల్ కూడా రాదు మీకు. వెళ్ళెట్టుకోండి, ఎవడాపాడు? చెప్తున్నాను కదా, పదండి. నువ్వు ఆగరా. ఎరా, నువ్వు ఆడ బుర్ర పగల కొట్టబద్దు కదా నేను పొడిచాడు. ఎరా, మనబోటోళ్ళం కోర్టుల చుట్టూ తిరిగితే కోలుకోలేమమ్మా. అందుకే మాట్లాడదామని వచ్చాం. నిజమే బాబు, పోలీసులు లాయర్లు మన నెత్తరు పిండేస్తారు. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి. వీటి మీద 4 సంతకాలు పెట్టండి అమ్మా. మిగతా నేను చూసుకుంటాను. రే, మీరు వెళ్ళండి, నేను పని చూసుకొని వస్తాను. అబ్బా, అంతొద్దు కానీ నేను చూసానులే. నువ్వేంటి ఇక్కడ? ఆ ప్రశ్న నేను అడగాలి, నువ్వేంటి ఇక్కడ? మా షాప్ ఎదురే వచ్చి కూర్చోపోయావా? ఫాలో అవుతున్నావు నువ్వు? మరి పని పాట లేదా నీకు? ఇదిగో, నీకు పని పాట లేదా, అక్క చెల్లెలేరా అని ఓ రొటీన్ ఎలా అనుకో. పని మీద వచ్చాను, పత్తాపారానికి కాదు. ఒకరిని పడితే కోటి దాకా వచ్చింది, కాంప్రమైజ్ మాట్లాడడానికి వచ్చింది. ఆయన ఏంటి ఓ తెగ తిప్పేసుకుంటున్నావు? అందంగా కుదమట్టంగా ఉంటావు, అయితే ఏంటి అంటే తీర్థంలో చూసినప్పుడు బాగానే ఉన్నావు అనిపించింది అనుకో. చూడగా హారిని అచ్చం మా అమ్మలా ఉన్నా అనిపించి ఇష్టం పెరిగింది, పెళ్లి చేసుకోవాలనుకున్నా. ఇది చెప్పాలని అంకల్ తిరుగుతున్నా. ఇదిగో, నువ్వు సోడాల్ శ్రీదేవి అయితే లైటింగ్ సూరిబాబు. 400 సార్లు లైటింగ్, డీజే సెట్, పెద్ద మండపాలకు కావాల్సిన సౌండ్ ఉంది మన దగ్గర. చుట్టుపక్కల లైటింగ్ వేయడం తేటలేదు.
టౌన్ లో షాప్ పెట్టడానికి ఫుల్ ట్రైంగ్. ఎంతసేపు నోరేసి పడిపోవడం కాదు. ఒరే నాన్న నీ బాధ ఏంట్రా అని ఎప్పుడు అడిగావా? అడిగావా? నీ బాధ నాకెందుకు? నీకు ఇంకెవరు చెప్పాలి? మా నాన్నకి చెప్పుకో. మీ నాన్నకి లేడు కదా, అంతేగా నువ్వేం చెప్పవా? వెళ్ళి లైటింగ్ ఎట్టుకో, నాకు లైటింగ్ కొట్టక. ఏంటి ఇందాకేదో చెప్తున్నావు? ఏం లేదే, రికార్డ్ రాయలేదని సార్ తిడుతున్నాడే బాబు. తిడుతున్నాడా? మామూలుగా లేదు. ఏంటి బాబు తిడుతున్నారు? అలాగే ఉంటారులే. పెట్రోల్ ఏంటుంది? కట్టు కట్టు కొట్టు. ఏంటి అవచ్చా అంతొద్దు కానీ ఏంటి ఇక్కడ? కాంకర్ రోడ్ కాంట్రాక్ట్ కోసం రోడ్లు ఎత్తుతున్నావు. తెలుస్తుంది. ఇలా రోడ్ మీద కాపలా కాయడం ఎందుకు? ఏకంగా మా ఇంటికి వచ్చేయండి, అందరం కలిసి ఉందాం. వెళ్ళిపోతున్నా ఇక. ఎవరిడా గులాబ్ పూల మెరిసిపోతున్నాడు? బండి రాబా, బండి వస్తున్నారా? ఒకటి పాత కాత, ఒకటి కొత్తది. చూడ్డానికి బాగున్నాడే, ఒప్పేసుకోవచ్చు కదా. నీకు నచ్చితే నువ్వు చెప్పుకో. ఏ నువ్వు దిగవే. ఎంతకాలం నీ చుట్టూ తిరగాలి? ఈరోజు అటు ఇటు తేలిపోవాలి. ఏంటి శ్రీదేవి, ఏంటి అసలు ఏమనుకుంటున్నావు? 2 ఏళ్ల నుంచి తిరుగుతున్నా నీ చుట్టూ. జాలి దయా హృదయం లేదా? ఈ రోజు నువ్వు ఐ లవ్ యు చెప్పకపోతే చూడు, పాయిజన్ తెచ్చుకున్నాను, లెటర్ కూడా రాశాను, సెల్ఫీ వీడియోలో చస్తానంతే. ఒక్కసారి భయ చెప్పు. ఇంకోసారి. అసలు నువ్వు చెప్తా. నాకు ప్రాబ్లం మొత్తం అర్థమైపోయింది. వీడియో నేను తీస్తాను భయ. ఈ వీడియో తీ భయ్యా, మొత్తం వైరల్ అయిపోవాలి. ఇప్పుడు ఐ లవ్ యు చెప్తావా చచ్చిపోమంటావా? చచ్చిపో. ఓకే భయ. తాగే. ఏంటి తాగేది? ఇదేమన్నా మజానా? అది అసలు అంటే నువ్వు కూడా ఎన్నాళ్ళ నుండి? 6 రోజులు భయ. 1 రోజులా? 1 రోజులంటే దెబ్బలైనా తగులుండాలి, సోడా బుడ్డైనా పగులుండాలి. అలాంటిదే లేదు భయ్యా. లేదా? తీర్థంలో చూశాను. అప్పటి నుంచి వెనకాల తిరుగుతున్నా, ఏం చెప్పట్లేదు. ఉండి చెప్తా. నా సంగతి సరే, బ్రదర్ సంగతి ఏంటి? ఏ సంగతి? రోడ్డు మీద పోయే వాళ్ళందరికీ నేనేం చెప్పాలి? ఏం చెప్పమంటారు? ఇష్టం ఉందో లేదో చెప్పను భయ్యా. ఇష్టం ఉందో లేదో చెప్పు. ఇద్దరికి గూబలు పగిలిపోతాయి. పగులుతా అంటుంది కానీ ఇంకా పగలట్లేదేంటి? ఈ డొంక తిరుగుడు కాకుండా ఇష్టం ఉందో లేదో చెప్పను భయ. కనపడినప్పుడల్లా కోపంగా ఉంటది కానీ ఆ కళ్ళల్లో బల్బులు నేను చూసాను భయ. ఏంటి ఆ అబ్బాయిని చూస్తే నీ కళ్ళల్లో బల్బులు వెలుగుతున్నాయంట? ఇదే విషయం వెళ్ళి మా నాన్నకి చెప్పమను, బల్బులు పగిలిపోతాయి. చెప్తావా? ఎప్పుడు చూసిందే భయ. మా నాన్నగారు మా నాన్నకి చెప్పి ఇంటికి వచ్చి కలిసి ఉందామన్నా ఉంటా, కలవమన్నా ఉంటా. వెళ్ళి కలవమను. ముందు ఈ పిల్ల చెప్తే కదా భయ నాన్న దగ్గరికి వెళ్ళేది. 2 ఏళ్ల నుండి తిరుగుతున్నా భయ. ఇలా ఏ ఒక్కసారి చెప్పినా వెళ్ళి ఇలా నాన్నని కలుసుకునేవాడిని. నాకెందుకు చెప్పలేదు శ్రీదేవి? నాకు మొత్తం అర్థమైపోయింది భయ్యా. ఈ పిల్ల నీకు సిగ్నల్ ఇచ్చింది, ఇంకా నేను ఆగను. ఓపెన్ చేస్తానా? ఏంటో సిగ్నల్ ఇచ్చి ఉంటా. బల్బులు ఎలిగాయి, లైట్లు ఎలిగాయి అంటున్నావు కదా, నువ్వే లైటో తెలుసా? ట్యూబ్ లైట్.